పూర్వం విజయపురి అనే సుసంపన్నమైన రాజ్యం ఉండేది. అక్కడ ధర్మపరుడైన రామసింహుడు అనే రాజు ప్రజలను ప్రేమతో పాలించేవాడు. కాని అదృష్టం వేరే కథ రాసింది. యువరాజు పుట్టినరోజునే రామసింహుడు కంటిచూపును కోల్పోయాడు. రాజ్యమంతా విషాదంలో మునిగిపోయింది. జ్యోతిష్కులు రాజు కంటిచూపు కుమారుని గ్రహదోషం వల్ల అని చెప్పారు. బాధతో రామసింహుడు చిన్న రాకుమారుణ్ణి అడవికి పంపించాడు. సంవత్సరాలు గడిచాయి. అడవుల్లో పెరిగిన యువరాజు విజయవర్ధనుడు ధైర్యం, దయ, జ్ఞానం కలవాడు అయ్యాడు. తన తండ్రికి తిరిగి చూపు ఇవ్వాలని నిర్ణయించాడు. యువరాజు కత్తిని గాల్లో తిప్పుతూ అడవిలో యుద్ధకళలు సాధన చేస్తుండేవాడు. ఒక సాయంత్రం యువరాజు మహాముని ఆశ్రమానికి చేరుకుని వినయంగా నమస్కరిస్తున్నాడు. ఆ ముని తన దివ్య దృష్టితో శాపం వెనుక రహస్యం తెలుసుకున్నాడు. యువరాజా, నీ తండ్రి ఒక దేవతా వృక్షాన్ని నరికినందుకు ఈ శాపం తగిలింది. ఆ శాపం పోవాలంటే చంద్రవతి ద్వీపంలోని గులేబకావళి పుష్పంను తెచ్చుకోవాలి. ఆ పువ్వు వాసనతోనే రాజు కంటిచూపు తిరిగి వస్తుంది. ఆశీర్వాదం తీసుకున్న యువరాజు సప్త సముద్రాలు దాటే మహాప్రయాణం ప్రారంభించాడు. నావా, గాలులు, మంత్రశక్తి, అతని సాహసం అమోఘం. చంద్రవతి ద్వీపం పగటిపూట నిశ్శబ్దంగా, రాత్రివేళ వింత వెలుగులతో మెరుస్తుంది. అది స్వప్నంలా కనిపిస్తుంది. గర్జనతో భూమి కంపించింది. గులేబకావళి పువ్వుకి కాపలాగా ఉన్న సింహనాథం అనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. బయటకు వస్తున్న భారీ రాక్షసుడని కత్తి తీయడానికి యువరాజు సిద్ధమవుతున్నాడు. కత్తులు ఢీకొంటూ మెరుపులు చిమ్మాయి. అదే సమయంలో ఆకాశంలో నుంచి ఒక దివ్య కాంతి దిగి వచ్చింది. ఆ కాంతి మధ్యన ఒక సుందర రూపం, రాకుమారి కమలవతి. కమలవతి నవ్వుతూ చెప్పింది, యువరాజా, ఈ పువ్వును తీసుకువెళ్లాలంటే ఒక పరీక్ష ఉంది. ఒక చినుకు నీరు కూడా పడకుండా పువ్వును బయటకు తీయాలి. యువరాజు ధైర్యం కంటే బుద్ధిని ఉపయోగించాడు. పట్టు వస్త్రంతో నీటిని తాకకుండా పువ్వును జాగ్రత్తగా చుట్టి తీశాడు. ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాలేదు. కమలవతి అతని కెలివికి మెచ్చి పువ్వును అతనికి ఇచ్చింది. వారి చూపులు కలిశాయి. ప్రేమ మొదలైంది. యువరాజు రాజభవనంలోకి అడుగుపెట్టగానే గులేబకావళి పువ్వు వాసన రామసింహుడిని తాకింది. వెంటనే ఆయన కళ్లకు వెలుగు వచ్చింది. అలా దురదృష్టం దూరమయ్యింది. కమలవతితో వివాహం తర్వాత రాజసింహాసనంపై కూర్చున్న యువరాజు వెనక పువ్వు వెలుగులు ఆకాశంలో తామర పువ్వులు వర్షంలా కురుస్తున్నట్లుగా ఉంది. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సిరిచిట్టి లోకం ఛానల్ని చూస్తూ ఉండండి. సిరిచిట్టి లోకం కిడ్స్ ఛానల్.